రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయశేఖర్ అన్నారు. ఇటీవల బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలో బీసీ ధర్మదీక్ష పేరిట జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అంబర్పేటకు చెందిన శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను బేతపూడి విజయశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శ్రీనివాస్ యాదవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. అనంతరం బేతపూడి విజయశేఖర్ మీడియాతో మాట్లాడుతూ 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కు సీటు ఇచ్చారని తెలిపారు. అదే ఏడాది బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరు నుంచి జనసేన తరఫున పోటీ చేసేందుకు సీటు కేటాయించారని తెలిపారు. 2024లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్కు బొమ్మిడి నయాకర్లకు సీట్లు ఇచ్చి బీసీలను గౌరవించారని గుర్తుచేశారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జనసేనలో సముచిత స్థానం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విధానాలతో, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. మీరు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బోడే రామచంద్ర యాదవ్కు కూడా సీటు ఇచ్చి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. మంగళగిరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చిల్లపల్లి శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారని పేర్కొన్నారు. ఈ సంఘటనలన్నీ పవన్ కళ్యాణ్ బీసీలకు పెద్దపీట వేస్తున్నారనటానికి నిదర్శనమని అన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో అమర్నాథ్ గౌడ్ను విచక్షణారహితంగా కాల్చివేస్తే మీరంతా మాట్లాడకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. జనసేన పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మరోసారి పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలితే శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గత 2 రోజుల క్రితం బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి దీక్షా శిబిరంలో మద్దతుగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి హైదరాబాద్లోని అంబర్పేట నుంచి శ్రీనివాస్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఆ దీక్షా శిబిరానికి సంఘీభావంగా విచ్చేసి అక్కడ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసి నోటికి ఎలా వస్తే మాటలు అలాగా, నాలుక ఎలా తిరిగితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఆయన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నామన్న స్పృహ సోయ కూడా లేకుండా ఇష్టానురీతిగా ఆయన మాట్లాడటం జరిగింది. ముందు ఈ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు జనసేన పార్టీలో పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నారు. అతను తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ కూటమిలో పోటీ చేసినప్పుడు అప్పుడు కేటాయించిన సీట్లలో బీసీలకు సముచిత స్థానం కల్పించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ గారిని గుంటూరు పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ తరువాత 2024 ఎన్నికలలో కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం జరిగింది. 2024 ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 3 వ్యక్తులు, వంశీకృష్ణ యాదవ్ గారు, బొమ్మిడి నాయకర్ గారు, కొణతాల రామకృష్ణ గారు లాంటి వ్యక్తులకు సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు బీసీలను గౌరవించడం జరిగింది. అలాగే కూటమి గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీసీలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలువ కలిగిన కార్పొరేషన్ అయినటువంటి ఏపీఎంఐసీడీసీ చైర్మన్ మంగళగిరి నియోజకవర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది.
అలాగే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జనసేన పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ రాజ్యాధికారంలో వెనుకబడిన తరగతులు, వెనుకబడిన వర్గాలు, సబ్బండ వర్గాలు కూడా ముందుండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా వారి ప్రయాణంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఈ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి హైదరాబాద్ అంబర్పేట నుంచి వచ్చి మంగళగిరిలో మా అధ్యక్షుల వారిని ఇష్టానురీతిగా అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఈ సందర్భంగా ఈ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఒకటే చెప్తున్నాం మేము, ఆ దీక్షా శిబిరంలో ఉన్నటువంటి దీక్ష చేసిన బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా 2019లో జనసేన పార్టీ తరఫున పొంగనూరు నుంచి జనసేన బీఫారం మీద పోటీ చేసిన వ్యక్తి. ముందు మీరు ఆ విషయం తెలుసుకోవాలి. మీరు సంఘీభావం తెలియజేసిన వ్యక్తికి కూడా సీట్ ఇచ్చి నిలబెట్టి అసెంబ్లీకి పంపించాలని ఆలోచన చేసిన వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఇవేమీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఫేమస్ అయిపోతాం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఫేమస్ అయిపోతాం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడితే కుదరదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మొన్న దీక్ష చేసిన బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా 2019 నుంచి 24 మధ్యలో అప్పటి ప్రభుత్వాల బీసీల మీద అమర్నాథ్ గౌడ్ని విచక్షణారహితంగా కాల్చివేస్తే ఎక్కడికి వెళ్ళారు? ఎంతోమంది జనసేన అప్పుడు కూటమి కార్యకర్తలను, బీసీలను అప్పటి ప్రభుత్వంలో అణిచివేస్తే ఎక్కడికి వెళ్ళారు? ఇదే శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఆ రోజున ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజున ఇప్పుడు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైతే ముందుకొచ్చి పేటీఎం డ్రామాలు, పేటీఎం ఆర్టిస్టు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మీ పప్పులు ఈ రాష్ట్రంలో ఉడకవు. జనసేన పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఈ శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఒకటే చెప్తున్నాము, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు అవాకులు చవాకులు పేలినా, ఇష్టానురీతిగా మాట్లాడినా, బిడా ఒకటే చెప్తున్నా, నీకు గుర్తుపెట్టుకో, నీ వీపు విమానం మోగిపోయింది. అలాగే నువ్వు మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఈ రోజున మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ వారికి మేము జనసేన పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని ఉపేక్షించము, ఇతని మీద కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేయించి ఇతనిని చట్టపరంగా శిక్షించేంత వరకు కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉపేక్షించారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన.